అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం, మన మనస్సుని తప్పుదారి పట్టించేటటువంటి శత్రువులు ఏంటి అన్న దాని గురించి మనం మాట్లాడదాం. మనం దైనందిక జీవితంలో రకరకాలైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. మన జీవితానికి సంబంధించి లేదా మన వృత్తికి, మన వ్యాపారానికి లేదా మానవ సంబంధాల విషయంలో చాలా రకాలైనటువంటి డెసిషన్స్ తీసుకుంటూ ఉంటాం. కొంతమందితో మనం ప్రవర్తించేటటువంటి తీరు కూడా మారుతూ ఉంటుంది, రకరకాలుగా మారుతూ ఉంటుంది. అయితే ఇది మనసు ఒక రకంగా చెప్తున్నా కూడా మనం వేరే రకంగా కూడా నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో అది తప్పని తెలిసినా, చేయకూడదని తెలిసినా చేస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో అలా మాట్లాడకూడదని తెలిసినా మాట్లాడుతూ ఉంటాం. కొన్ని సందర్భాలలో దానివల్ల కొంచెం నష్టం జరుగుతుంది ఈ పని చేయటం వల్ల, ఈ నిర్ణయం తీసుకోవటం వల్ల అనిపించినా కూడా కొన్ని నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటాం. ఎందుకని ఇలా జరుగుతుంది, ఏంటి అసలు మన మనస్సుని ఏది తప్పుదారి పట్టిస్తుంది, హైజాక్ చేస్తుంది అన్నది విషయాన్ని మనం తెలుసుకోగలగాలి. అయితే మనిషిని ప్రధానంగా మనస్సుని నియంత్రించేటటువంటిది లేదా మనస్సుని ప్రోత్సహించేటటువంటి వాటిలో మనకి ఎమోషన్స్ అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. ఎమోషన్ బేస్డ్ అంటే భావోద్వేగాలు ప్రతి మనిషికి ఉంటాయి. అది అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ బట్టి, పరిస్థితులను బట్టి మన యొక్క ఎమోషన్స్ మారుతూ ఉంటాయి. కోపాలు ప్రదర్శించడం, విపరీతమైనటువంటి ఆనందంగా ఉండటం, అసూయ చెందటం, ఒత్తిడికి లోనవుతూ ఉండటం, ఇలా రకరకాలైనటువంటి ఎమోషన్స్ మనకు ఉంటూ ఉంటాయి, భావోద్వేగాలు ఉంటాయి. మనసు ఈ భావోద్వేగాల వలన కొన్ని రకాలైనటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది, తొందరపాటు మాటలు మాట్లాడుతూ ఉంటాం. అందుకనే అంటారు, ఎప్పుడైతే మనం ఎమోషన్స్ లో ఉన్నామో అప్పుడు సరైనటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు అని కూడా చెప్తూ ఉంటారు. అన్నీ ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకునే అర్థం ఏంటంటే తొందరపాటు నిర్ణయాలు ఎమోషన్స్ బేస్గా వస్తాయి అనేటువంటి ఉద్దేశంతో. సో మనసు ఖచ్చితంగా ఈ ఎమోషన్స్ని అనుగుణంగానే నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని మనం ఈ ఎమోషన్స్ని మేనేజ్ చేసుకోవటం అనేది అలవాటు చేసుకోగలగాలి. ఎమోషన్స్ని నియంత్రించుకోగలగటం, ఎమోషన్స్ని మేనేజ్ చేసుకోగలగటం అనేది పెద్ద ఆర్ట్. అది మనిషి మరి ప్రశాంతంగా ఉండగలిగినటువంటి స్థితికి రావటం, ఏదైనా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడానికి సమయాన్ని తీసుకోవటం, ఇటువంటిది కనుక నెమ్మదిగా అలవాటు చేసుకోగలిగితే ఖచ్చితంగా మన మనసు తప్పుదారి పట్టేటటువంటి పరిస్థితి ఉండదు. అందుకని ఈ మనసుని తప్పుదారి పట్టించేటటువంటి ఎమోషన్స్ విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో ఈ తొందరపాటుగా మనం ఏదైనా మాట జారినా, తొందరపాటుగా నిర్ణయాలు తీసుకున్నా దాని మీద పునరాలోచన చేసి, అంటే తీసేసుకున్నాను కదా అని కాకుండా, లేదా మాట జారేసాం కదా ఇప్పుడు ఏం చేయగలుగుతాం అని కాకుండా ఆ బంధాలని నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం కూడా చేయాలి. మనం రియలైజ్ అయిన తర్వాత తప్పు అయిందని క్షమించమని అడగటం, పొరపాటు చేశానని ఒప్పుకోవటం, ఆ నిర్ణయాలని వెనక్కి తీసుకోగలగటం, ఆ మాటని వెనక్కి తీసుకుంటున్నానని అనడం, ఇవన్నీ కూడా చాలా ప్రధానమైనటువంటి అంశాలు. అందుకని ఈ ఎమోషన్స్ విషయంలో మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మరొకటి, మనసుని తప్పుదారి పట్టించేటటువంటి దాంట్లో ఈగో అనేది చాలా ప్రమాదకరమైనటువంటి అంశం. అహం. మనిషికి ఎప్పుడైతే ఈ అహం ఉందో ఆ విజ్ఞత కోల్పోయేలా చేస్తుంది. అంతా నేనే, అన్నీ నాకే తెలుసు, నేను ఏది మాట్లాడితే అది కరెక్ట్, నేను ఏది చేస్తే అది కరెక్ట్ అనేటువంటి అహంభావం మనిషికి ఇబ్బందికరమైన పరిస్థితి తీసుకొస్తుంది. మనిషికి ఆత్మవిశ్వాసం ఉండాలి, కానీ ఈ అహంకారం ఏం చేస్తుందనంటే అది ఓవర్ కాన్ఫిడెన్స్కి దారి తీసేలాగా ప్రోత్సహిస్తుంది. కాబట్టి ఈ ఈగో విషయంలో కూడా మనం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అహం అనేది పనికిరాదు. ఆత్మవిశ్వాసం మంచిది, కానీ అహం అనేది మనిషికి చెడు చేస్తుంది, ఎట్టి పరిస్థితుల్లో మంచి చేయదు. ఈ అహంకారాన్ని తగ్గించుకోవాలి. మనం మనుషులం, మనకి ఇంకా తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. నేను ఒక్కడనే గొప్పవాడిని కాదు, చాలామందిలో చాలా రకాల తెలివితేటలు ఉంటాయి. పెద్దల దగ్గర చాలా రకాలైనటువంటి నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళకి అనుభవం ఉంది, వాళ్ళ నుంచి కొన్ని తెలుసుకోవాలనేటువంటి భావం మనకు ఉండాలి. అంతేగాని అన్నీ నాకు తెలుసు అనేటువంటి అహంభావం ఉండకూడదు. మధ్యలో ఎవరైనా చెప్తూ ఉంటే చెప్పనివ్వకుండా ఉండటం, నీ ఒపీనియన్ని నెగ్గాలనే ప్రయత్నం చేయటం, అదే చెప్పేసేటటువంటి ప్రయత్నం చేయటం, ఇవన్నీ సరైనటువంటిది కాదు. ఎవరైనా ఏదైనా చెప్తుంటే వినటం, దానికి అనుగుణంగా స్పందించడం,
నీ వాదన కరెక్ట్ అయితే ఆ వాదనని ఏ రకంగా కరెక్టో నువ్వు నిరూపించుకునేటువంటి ప్రయత్నం చేయాలి తప్పించి ఓవర్ కాన్ఫిడెన్స్తో కనుక మనం ప్రవర్తించి అహంభావంతో కనుక మనం ప్రవర్తిస్తే నిర్ణయాలు తప్పుడుగా ఉంటాయి. అలాగే మానవ సంబంధాలు కూడా దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఉంటుంది. అందుకే మనసు చెప్పిన మాట మనం వినాలి. కొన్ని సందర్భాల్లో దాన్ని హైజాక్ చేసేకూడదు. హైజాక్ చేసేస్తే చాలా రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించాలి. మరొకటి, కొన్ని సందర్భాల్లో మన మనసుని ఏంటి హైజాక్ చేస్తుందనంటే చుట్టూ ఉన్నటువంటి సమాజం. మనం ఈరోజు నిర్ణయాలు ఎలా తీసుకుంటున్నామంటే మనకు నచ్చిన నిర్ణయాలు తీసుకోవడం కాదు, సమాజంలో ఏది ఫాలో అవుతున్నారో లేదా నీకు తెలిసిన వాళ్ళు ఏది ఫాలో అవుతున్నారో దాన్ని బేస్గా మనం ఫాలో అయిపోవడం. ఎవరైనా ఏదైనా కొనుక్కుంటే అది కూడా మనం కొనేసుకోవటం మన ఇంట్లోకి, అది అవసరం ఉన్నా అవసరం లేకపోయినా. అంటే ఇది ఒక స్టేటస్ కింద తీసుకోవటం. వాళ్ళకు ఉంది కాబట్టి మనకు ఉండాలి, లేదా మనకు లేకపోతే ఏదన్నా అనుకుంటారు. ఏదైనా సరే, ఒక ఇల్లు కొనుక్కునే విషయంలో, ఒక ఇంట్లో ఫర్నిచర్ కొనుక్కునే విషయంలో, లేదా ఇప్పుడు మరీ దారుణంగా మన పిల్లల్ని చదివించేటటువంటి విషయాల్లో కూడా పక్కోళ్ళు ఏం చేస్తే ఎదుటోళ్ళు ఏం చేస్తే అరగం చేయటం. పెళ్ళిళ్ళ విషయంలో వాళ్ళు ఎలాగైతే ఖర్చు పెట్టారో ఆ విధంగా మనం ఖర్చు పెట్టాం. శుభకార్యాల విషయంలో అంటే మన ఇంట్లో ఉన్నటువంటి చాలా రకాలైనటువంటి వస్తువులు అసలు మనకు ఉపయోగంలో కూడా అవసరం లేనటువంటి వస్తువులే ఉంటున్నాయి. కారణం వాళ్ళు చేశారని వీళ్ళు చేశారని, వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మనం కూడా నిర్ణయం తీసేసుకోవటం. అంటే ఈ సమాజం ఎలా ఉందో అలా మనం నడిచేయాలి అని తెలియటం. మనకు తెలుసు ఇది మనకు అవసరం లేదని, కానీ ఆకుండా ఆ సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని వెళ్ళిపోవడం. వాళ్ళు నిర్ణయం తీసుకున్నారని అంటే అది మంచి నిర్ణయం అని అనుకుని మనం కూడా ఆ నిర్ణయాలు తీసుకోవటం. వాళ్ళ పిల్లల్ని ఆ కోర్సు చదివిస్తున్నారంటే మన పిల్లల్ని కూడా అదే కోర్సులో జాయిన్ చేసేసేయటం. వాళ్ళు ఈ వ్యాపారం చేస్తున్నారంటే మనం కూడా వ్యాపారం చేసేటటువంటి ప్రయత్నం చేయటం. అంటే వాళ్ళ నిర్ణయాలని మనం ఫాలో అయిపోతే ఇబ్బంది ఉండదు కదా అనేటువంటి దృష్టితో మనం వెళ్ళిపోవటం. సో ఇది మనసు కొన్ని సందర్భాల్లో చెప్తూ ఉంటుంది, ఇది కరెక్ట్ కాదు, ఇది తప్పు, ఇది చేయకూడదు, ఇది అవసరం లేదు మనకి అనేటువంటి చెప్తూ ఉన్నా కూడా మనం దాన్ని ఓవర్టేక్ చేసేసి ముందుకెళ్ళి పెట్టిన పరిస్థితి ఉంటుంది. ఇది సరైనటువంటి విధానం కాదు. అలాగే ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే మనిషి రిస్క్కి ఇష్టపడకపోవటం. అంటే ఇప్పుడున్నటువంటిది నాకు చాలులే సరిపోద్ది అనేటువంటి భావంతో ఉండటం. కొత్తది ఏదైనా చేయాలన్న భయం, జంకు, ఇది చేస్తే బాగుంటుంది, నా ఆర్థిక పరిస్థితి బాగోలేదని అనిపించి ఇంకోటి ఏదైనా చేద్దామంటే దాంట్లో ఏదైనా ఇబ్బంది వస్తుందేమో అనేటువంటి భయం. దాంతో నీ మనసు చెప్తూ ఉంటుంది నీ ఆదాయ వనరులు పెంచుకుంటే బాగుంటుంది, నువ్వు మరొకటి ఏదో చేస్తే బాగుంటుంది అని చెప్తూ ఉంటుంది. అలాగే చదువుకునే స్టూడెంట్స్ కూడా ఇప్పుడు ఈ కోర్స్, డిగ్రీలో ఈ కోర్స్ చదువుతున్నాం, ఇంకోటి ఏదైనా నేర్చుకుంటేనే కానీ బాగుండదు, స్కిల్స్ యాడ్ అవుతాయని మనకు తెలుసు. కానీ బద్ధకం, ఎందుకు లేని ఆలోచన చేయటం, దాన్ని వాయిదా వేసేయటం. కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలనేటువంటి విషయం మనందరికీ తెలుసు, చదువుకునేటువంటి స్టూడెంట్స్ అందరికీ తెలుసు. ఈరోజు పోటీ ప్రపంచంలో నిలబడాలని అంటే స్కిల్స్ ఉండాలనే విషయం తెలుసు, కానీ దాన్ని నేర్చుకోవడానికి భయం, రిస్క్ చేయకపోవటం, మనం సమయాన్ని వెచ్చించకపోవటం, ఇవన్నీ కూడా మన మనసు చెప్తూ ఉంటుంది ఇది మంచి, ఇలా చేయరా బాబు అని చెప్తూ ఉంటుంది, ఇది నేర్చుకోవడం మంచి అని చెప్తూ ఉంటుంది, ఇలా ఉండడం మంచి అని చెప్తూ ఉంటుంది, ఇలా మాట్లాడాలి అని చెప్తూ ఉంటుంది. కానీ మనం దాన్ని యాక్సెప్ట్ చేయం, ఓవర్టేక్ చేసేస్తాం, హైజాక్ చేసేస్తాం, మనసు చెప్పిన మాట వినం. కాబట్టి ఈ విషయాలన్నింటినీ ఒకసారి మనం దృష్టిలో పెట్టుకొని మంచి అని ఏదైనా తెలిస్తే ఆ మంచి కొంచెం కష్టమైనా సరే చేయటానికే ఇష్టపడాలి తప్పించి అది కష్టమనో, అది ఇబ్బంది అనో, అది రిస్క్ అనో మనం మానేయడానికి వీల్లేదు. అలాగే సమాజం ఎవరు నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాల వైపు మనం పరిగెట్టడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఎవరి జీవితాలు వాళ్ళే, ఎవరి ఆదాయ వనరులు వాళ్ళే, ఎవరికి ఉన్నటువంటి పరిస్థితులు వాళ్ళకు ఉంటాయి. మన పిల్లల యొక్క నాలెడ్జ్ వేరు ఉంటుంది, వాళ్ళ నాలెడ్జ్ ఉంటుంది. ఈ ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా ఒకేలా ఉండరు, ఒక్కొక్కటి దాంట్లో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ అనుగుణంగానే మనం వెళ్ళాలి తప్పించి వేరే వాళ్ళు ఫాలో అవుతున్నారు కదని మనం ఫాలో అవడం అనేది సరైనటువంటి విధానం కాదు. అలాగే ఎమోషన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రస్తుత సమాజంలో మానవ సంబంధాల విషయంలో ఇది చాలా గొప్ప ప్రభావాన్ని చూపిస్తుంది అన్నది వాస్తవం. కుటుంబంలో ఉన్నటువంటి రిలేషన్స్ కానీ, భార్యాభర్తల మధ్య రిలేషన్స్ కానీ, అన్నదమ్ముల మధ్య రిలేషన్స్ కానీ, లేదా స్నేహితుల దగ్గర, వీళ్ళందరి దగ్గర ఈ ఎమోషన్స్ అనేది చాలా ప్రధానమైన అంశంగా ఉంది. దాని విషయంలో ఈ సమాజంలో మనం చక్కగా బ్రతకాలి అని అంటే, ఆనందంగా బ్రతకాలి అని అంటే, ఇబ్బంది లేకుండా బ్రతకాలి అని అంటే ఎమోషన్స్ని మేనేజ్ చేసుకోవడం చాలా ప్రధానమైన అంశం. నిర్ణయాలు తీసుకునేటప్పుడు స్థితప్రజ్ఞతతో తీసుకోండి, ప్రశాంతంగా ఆలోచించండి, సమయాన్ని తీసుకోండి. అలాగే అహంభావాన్ని వదిలేయండి దయచేసి.
అహంభావం మనిషికి ఏ విధంగానూ ఉపయోగం కాదు. అది నిన్ను నాశనం చేస్తుంది, నీ వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా తయారు చేస్తుంది. అందుకని అహంభావాన్ని జోలికి కూడా మనం ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళడానికి వీలేదు. కాబట్టి మనసు చెప్పిన మాట మీరు జాగ్రత్తగా వినండి, దాన్ని హైజాక్ చేయకండి. ఎమోషన్స్ కానీ, ఈగోస్ కానీ, లేదా మనం రిస్క్ తీసుకునే విషయంలో కానీ ఇవన్నిటినీ కూడా జాగ్రత్తగా ఆలోచన చేసుకొని ఏది మంచి అని నీకు అనిపిస్తే, నీ మనసు ఏది చెబితే అది చేయడానికి ఇష్టపడు. నీలో ఉన్నటువంటి ఆ బద్ధకాలను వదిలే, భయాలని వదిలే, ధైర్యంగా ముందడిగి అది నీకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. ఖచ్చితంగా నువ్వు చేరుకోవాల్సినటువంటి మార్గానికి చక్కగా ఉపయోగపడుతుంది. ఆ విధమైనటువంటి ప్రయత్నం ప్రతి ఒక్కరు చేయాలని ఆశిస్తూ, ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.